చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి తన క్యాబినెట్లో డిప్యూటీ సీఎం హోదా అయితే ఇచ్చారు కానీ తగిన గౌరవం ఇవ్వట్లేదు అనేది నా ఫీలింగ్. ఇలా ఎందుకు అంటున్నాను అంటే, నిన్న తిరుపతిలో తొక్కిసలాట జరిగింది కదా, దాని గురించి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ టీటీడీ చైర్మన్, ఈఓ, జేఈఓ వీళ్ళు ముగ్గురు కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది నాకు కూడా కరెక్ట్ అనిపించింది. తప్పే ఉంది, జరిగిన తప్పు సన్నిధిలో జరిగింది, దానికి ధర్మకర్తగా వాళ్ళే ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడడం తప్పేం నాకు అనిపించలేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు చర్యలు ఎవరి మీద తీసుకున్నారు? డిఎస్పీ మీద, ఎస్పీ మీద, ఆ గోశాల చైర్మన్ మీద, వీళ్ళ మీద తీసుకున్నారు. బిఆర్ నాయుడు గారి పేరు ప్రస్తావన ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలేదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు తన కుల పెద్దలకి ఎంత గౌరవిస్తారు అని. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ఒక్క మాట మీరు మీడియా ముందు క్షమాపణ చెప్పండి, లేకపోతే వాళ్ళకి పర్సనల్గా క్షమాపణ చెప్పండి అని ఒక్క మాట వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారా? లేదు. దీన్ని బట్టి అర్థమవుతుందిలే మీకు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పోపులో కరివేపాకులా జస్ట్ వాడుకుంటున్నారు అంతే. ఆయనకి తగిన గుర్తింపు ఇవ్వట్లే. ఈయన మాత్రం ప్రతి మీటింగ్లోనే నేను డిప్యూటీ సీఎం అనుకున్నాను. డిప్యూటీ సీఎం అని జన సైనికులు ఫీల్ అవుతున్నారు, వైసీపీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు, అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం అనే ఫీలింగ్ వాళ్ళు మనసులో ఫీల్ అవ్వట్లే. ఇది గుర్తుంచుకొని తదుపరి కార్యాచరణ చేసుకుంటే బాగుంటుంది అని పవన్ కళ్యాణ్ గారికి నా సూచన. థ్యాంక్ యూ.